తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల కోణం సభ అధ్యక్షులు కుమార్ గారు, రెవరెండ్ కుమార్ గారు చాలా చక్కగా క్రిస్మస్ సందేశం ఇచ్చినటువంటి ఎన్ఐ గారు, సిఎస్ఐ గౌరవనీయులు వర్ల మోహన్ రావు గారు, తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు స్వామిదాస్ గారు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మేనీ గారు, వేదిక పైన పెద్దలందరికీ, అదే మరిగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి సంఘ కాపరులు, అభిషక్త ప్రతినిధులు, గౌరవనీయులు నక్క ఆనందబాబు గారు, వర్ల రామయ్య గారు, పీతల సుజాత గారు, ఎంఎస్ రాజు గారు, రామాంజనేయులు గారు, ఇంకా మిగిలినటువంటి పెద్దలందరూ ఉన్నారు. అందరికీ పేరు పేరున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజే నేను మేరీ మాత టెంపుల్కి వెళ్ళాను. ఏదైతే నేను ఆ రోజు చెప్పానో, మానవ ప్రయత్నానికి దేవుని సహకారం కూడా అవసరం. ఆ సహకారం కోరడానికే మానవాళి మంచి కోసం మేరీ మాత పూజలు చేశానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే మన టెంపుల్ కూడా మేరీ మాత చర్చ్ చూస్తే దేశంలో అతిపెద్ద 2వ చర్చ్ ఇది. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. మేరీ మాత యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటాయని చెప్పి మరొక ఆశిస్తూ, ఈరోజు ఇప్పుడే ఎన్ఐ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. తమ్ముళ్ళు ఆపండి ప్లీజ్, బయట వాళ్ళకి ఆపాలి. ఈరోజు బయట అంటే క్రిస్మస్ వేడుకలోనా లేకుంటే ఇంకేమన్నా మ్యారేజ్ లేదంటే మన సెమీ క్రిస్మస్ డిస్టర్బ్ చేయడానికి పంపించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. సభ్యత సంస్కారం ఎక్కడా లేని పరిస్థితి. ఒకవేళ మనం కానీ గట్టిగా చెప్తే ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, దయచేసి సహకరించమంటే ఇంకా గట్టిగా చేసి ఆ తర్వాత మనమే వాళ్ళ మీద దాడికి పోయామని మనందరిపైన కేసులు పెడతారు. ఇక్కడ వాళ్ళందరిపైన కేసులు పెట్టేస్తారు. దీనికి ఇంకా ఆలోచన లేదు. ఇలాంటి ఘోరాలన్నీ వింటా ఉంటే ఓసారి బాధ, ఆవేదన కలుగుతుంది. ఈరోజు మనం చూస్తే సమస్త మానవాళి రక్షణ కోసం సాక్షాత్తు దేవుడు మానవ రూపంలో అవతరించి ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. అలాంటి సందర్భంలో మీరు చూస్తే ఈరోజు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ప్రేమ, కరుణ, త్యాగం, సహనం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్స్లో కానీ సమాజానికి ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంటూ, ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ జనవరిలో కూడా జరుపుకొని నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సెమీ క్రిస్మస్ని ప్రభుత్వం తరపున ప్రారంభించింది నేనే ప్రారంభించా. అది నేను అదృష్టంగా భావిస్తున్నంతవరకు లేదు. ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకునే సందర్భాలు లేవు. అవసరమైతే ఆ రోజు చర్చికి పోయి వస్తారు తప్ప ఎప్పుడు జరిపేవారు కాదు. అలాంటి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే మొత్తం ఫాదర్స్ కానీ రెవరెంట్స్ కానీ లేకపోతే
చర్చి యొక్క పాస్టర్స్ కానీ అందరిని పిలిచి ఈ కార్యక్రమం చేశాం. ఈరోజు మీరందరూ కూడా బైబిల్ చదివినప్పుడంతా కూడా నేను కూడా ఈరోజు బైబిల్ చదివి వచ్చాను. చదివి వచ్చినప్పుడు ఆ మేరీ మాత టెంపుల్లో కూడా చదివాను. చదివినప్పుడు ఏ కొటేషన్ చూసినా సమాజ హితం కోసరం, అదే మరిగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం కోసరం మనం చదువుతాం. కానీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా శత్రువును కూడా ప్రేమించమని క్రిస్టియానిటీ చెప్తుంది. శత్రువును కూడా ప్రేమించాలని. ఈరోజు ఇక్కడ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితి వచ్చేశారు. ఇంక ఎవడు ఏమీ ఎంత అవసరం లేదు. ఇంట్లో ఉంటే ఒక మంచి మాట్లాడితే వాడు నాకు శత్రువు కాబట్టి కేసు పెట్టి అనే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క క్రిస్టియానిటీలో సేవ అనే పునాదితో క్రిస్టియానిటీ మిషనరీస్ కానీ ఇవన్నీ పుట్టాయి. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఈ దేశంలో స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ఎన్నో పెట్టి సేవా కార్యక్రమాలు అందించింది క్రిస్టియన్ మిషనరీసే అందించాయి. ఈ విషయాన్ని ఎవ్వరూ మరిచిపోలేనటువంటి సంఘటనవి. ఈరోజు మన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టి విజయవాడలో కాపురం ఉంటూ గుంటూరుకి వెళ్ళి ట్రైన్లో చదువుకొని మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చాడంటే అది ఆ రోజు ఆ కాలేజ్ ఇచ్చి అలాంటి మహానాయకుల్ని తయారు చేసిన కాలేజ్ ఏసీ కాలేజ్. అదే మరి ఇక్కడ చూస్తే ఆంధ్ర లయోలా కాలేజ్ 1953లో ఈ కాలేజీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకుల్ని తయారు చేశారు. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, నేను ఒక ఫీల్డ్ అని చెప్పడం లేదు, అన్ని రంగాలలో నాయకుల్ని తయారు చేసిన కాలేజీలు ఇవన్నీ. ఇలాంటి సేవాభావంతో మీరు పనిచేస్తే ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాయి, మనము చెయ్యలేని పనులు ఈ మిషనరీస్ చేస్తున్నాయి కాబట్టి గ్రాంట్ని ఇద్దాం, మనం కూడా సహకరిస్తామని గ్రాంట్ని ఇచ్చారు. మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచనే రాలేదు, ఎప్పుడు ఈ మరి చేస్తారని కూడా నాకు ఆలోచన రాలేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 45 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా, ఫస్ట్ టైం ఒక స్కీమ్ ఫర్ స్కామ్. స్కీమ్ ఏంటి? గ్రాంట్ని తీసేస్తే కాలేజీలు క్లోజ్ అయిపోతాయి. కాలేజీలు క్లోజ్ అయిపోతే ఆ ప్రాపర్టీ మనం కొట్టేయచ్చు. ఎంతండి? 7 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల కోసం టెండర్లు పెట్టారంటే వీళ్ళని ఏమనాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. కోపం వస్తే నేను ఎక్కువ మాట్లాడితే నా మీద కేసులు. ఈరోజు నేను సమాధానం కూడా నా కేసుల గురించి చెప్పలేకపోతున్నాను, కోర్టులో ఆంక్షలు ఉన్నాయి. అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలనో, క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ని ఒకప్పుడు దాతలు దానం చేశారు. ఒక ఆలోచనకి, ఒక ఐడియాలజీకి వాళ్ళు ఆకర్షించబడి చారిటీ కోసం ఇస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈరోజు దెబ్బతినే పరిస్థితికి వస్తూ ఉంది. మేము ఎన్నోసార్లు పోరాడాము ఈ విషయంలో. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పిన ఈ ప్రభుత్వం లెక్క పెట్టుకోకుండా గ్రాంట్ని వెన్నుదీసి ఇష్ట ప్రకారం చేశారు. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది, ఉందా? మీకు గుర్తుందా? శంకర్ విలాస్ ఒక సర్కిలే ఉంది అక్కడ, ఒక సర్కిలే ఉంది. శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది. అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది. ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు. రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది. ఆవిడ చేసిన పనేంటి? ఒక సమాజ హితం కోసం. ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో, ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది. సమాజం ఏంటి మారుగా అయిపోతుంది, ఇంతమంది చనిపోయారని. దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది, ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది, దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది. అది మహా నేరమైపోయి ఆ మహిళకి శాపంగా మారిపోయింది.
ఆవిడ్ని అక్కడి నుంచి వేధించారు. నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడాన ఆవిడపైన 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయబోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది. అక్కడి నుంచి మళ్ళీ వేధించారు. ఆవిడ్ని ఆ హోటల్లో ఏ విధంగానైనా సరే ముయించాలని ప్రయత్నం చేసి, తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్టు సృష్టించి వాళ్ళందరిని ఇంటికి పంపించి బెదిరించి కడానా హోటల్ ముయించేశారు.